హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భీమా సుచిత్ క్రియేషన్. ఇది బాగా ట్రెండింగ్లో ఉండే చీర అనమాట. ఇది ఇట్లా ట్రెండింగ్లో ఉన్న చీర అనమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తున్న చీర అనమాట. ఇది ఇట్లా ఉందన్నమాట. ఈ చీరకి కుచ్చుళ్ళు వేస్తున్నాను అనమాట నేను. ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట. ఇదేమో బాడీ కలర్ అనమాట. ఇదేమో పళ్ళు వచ్చి ఇట్లా కాఫీ కలర్లో ఉందన్నమాట. ఇది మెహందీ కలర్ అనమాట. ఇట్లా పికాక్ ఇట్లా ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట ఈ చీరకు. ఇప్పుడు దీనికి కుచ్చుళ్ళు వేస్తున్నా నేను, చూపిస్తా కుచ్చుళ్ళు. దీనికి వచ్చి ఇప్పుడు నేను ఇది కాఫీ కలర్ ఉంది కాబట్టి ఈ కొంగులో ఉన్నాయన్నమాట ఇవి కలర్స్. నేనేమో ఇట్లా గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. ముందు ఇట్లా హ్యాండ్కి ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇట్లా చుట్టుకున్న తర్వాత ఎప్పుడు యూజ్ చేసేది 10 నెంబర్ నీడిల్ అనమాట. నేను 10 నెంబర్ నీడిల్ యూజ్ చేస్తున్నా. ముందు ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. 2 టైమ్స్ లాక్ వేసుకుంటున్నా. ఇట్లా 2 టైమ్స్ లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి బీడ్ యాడ్ చేస్తున్నా. ఇట్లాంటి బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. స్మాల్ బీడ్స్ కాదు కానీ కొంచెం మీడియం సైజ్ బీడ్స్ అన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత తర్వాత ఇట్లా నీడిల్ మీద దారం చుట్టుకొని ఈ గ్యాప్ ఎక్కడ దాకా ఉంటుందో వీ షేప్లో చూసుకొని ఇది వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ 1 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి వేస్తున్నా. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా లాక్ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా పీకాట్ లాగా వేసుకోవాలన్నమాట. మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట. పీకాట్ లాగా ఇట్లా. ఇది కొంచెం ఇట్లా గ్యాప్ కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. ఇట్లా జరిపి కొంచెం గ్యాప్ ఇట్లా వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. మళ్ళీ 3 చైన్స్ వేసుకుంటున్నా. ఇట్లా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ దీంట్లో లాక్ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా లాక్ వేసుకుంటున్నా. ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా లాస్ట్ 4 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా 3 చైన్స్. ఇప్పుడు లాస్ట్ వేస్తున్నా. ఇది ఇట్లా వస్తుంది. సింపుల్ డిజైన్ అనమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ చూసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. ఇట్లా బీడ్ యాడ్ చేసుకుని బీడ్ లాక్ వేసుకుంటున్నా. తర్వాత బీడ్ లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా నీడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఇది ఎక్కడ దాకా వస్తుందో కొంచెం వీ షేప్లో చూసుకొని మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకుంటున్నా. తర్వాత 1 2 3 చైన్ వేసి ఇక్కడ మళ్ళీ ఇట్లా ఒక చిన్న పికట్ లాగా వస్తుందన్నమాట. మళ్ళీ 1 2 3 మళ్ళీ ఇట్లా దీంట్లో మనం వేసుకున్నాం కదా డబల్ క్రోషా, దాంట్లో మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇట్లా చిన్నగా ఒక ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. ఇట్లా మళ్ళీ ఇప్పుడు 1 2 3 మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇట్లా లాక్ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఇదే విధంగా మొత్తం ఇదంతా వేసుకోవాలన్నమాట. ఇట్లా 4 టైమ్స్ వేసుకుంటున్నాను అనమాట నేను. ఇట్లా 3 చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ చూసి వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇట్లా బీడ్ యాడ్ చేసుకుంటున్నా. చూసుకొని పోగులు అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ నీడిల్ మీద ఇట్లా దారం చుట్టుకోవాలి. బీ షేప్లో ఎక్కడ దాకా వస్తుందో అక్కడ మళ్ళీ డబల్ క్రోషా వేస్తున్నా. తర్వాత 1 2 3 చైన్స్. ఇది మళ్ళీ డబల్ క్రోషాలో మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందో చూసి మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. ఒక చిన్న పీకట్ లాగా వస్తుందన్నమాట. మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ ఇట్లా డబల్ క్రోషాలో మళ్ళీ ఇట్లా లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ 1 2 3 చైన్స్ మళ్ళీ ఒక పీకట్ చిన్నగా పీకట్ లాగా వేసుకోవాలన్నమాట. చిన్న స్తూపం లాగా వస్తుంది డిజైన్. మళ్ళీ ఇట్లా అనుకొని మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ వేస్తున్నాను అనమాట. 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ గ్యాప్లో మళ్ళీ ఇట్లా లాక్ వేసుకుంటున్నాను అనమాట. సింపుల్గా ఇట్లా డిజైన్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుంటున్నా.
ఇట్లా మళ్ళీ బీడ్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ బీడ్ లాక్ మళ్ళీ ఇట్లా నీళ్ళ మీద దారం చుట్టుకోవాలి. వీ షేప్లో ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ చీర చాలా ట్రెండింగ్లో ఉన్న చీర అనమాట ఇది. ఇట్లా మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్ వేస్తున్నా. ఇదే విధంగా చీరకు మొత్తం కంటిన్యూ వేసిన సైడ్ ఇట్లా లాగితే ఇక్కడ స్థలం వస్తుందన్నమాట. ఇంకా వేసుకోవడానికి డిజైను ఇట్లా లాక్కోవాలి. మళ్ళీ తర్వాత 3 చైన్స్ మళ్ళీ ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇట్లా 4 టైమ్స్ 4 పీకాట్స్ వస్తాయన్నమాట. డబల్ వేసుకోవాలి ఇట్లా ఇదే విధంగా. మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇట్లా బీడ్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు బీడ్ లాక్ తర్వాత మళ్ళీ ఇట్లా వీ షేప్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా వీ షేప్లో వేసుకొని మళ్ళీ ఇట్లా 3 చైన్స్ వేసుకుంటున్నా. 3 చైన్స్ చిన్న మినీ ఆర్చెస్ లాగా వస్తాయన్నమాట. ఇది ఇట్లా ఇదే విధంగా మొత్తం డిజైన్ చీర మొత్తం కంటిన్యూ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వితౌట్ కుచ్చులు అనమాట. కుచ్చులు లేకుండా ఇట్లా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్. మళ్ళీ ఇట్లా 3 చైన్స్ వేసుకుంటున్నా. ఇట్లా 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా చాలా ఈజీగా అయిపోయే డిజైన్ ఇది. దారం కూడా ఎక్కువ ఏమి ఉండదు. ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. వితౌట్ కుచ్చుళ్ళు అనమాట. ఓన్లీ ఆర్చెస్ మాత్రమే ఉంటాయి. కుచ్చుళ్ళు ఏమి ఉండవు. కుచ్చులు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి వేసుకుంటున్నా. 4 టైమ్స్ అవుతుంది. 3 చైన్స్ ఇట్లా 4 టైమ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు మీ కామెంట్ కూడా చెప్పండి డిజైన్ ఏ విధంగా ఉందో. ఇదైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న చీర అనమాట. ఇది మొత్తము ఇట్లా ట్రెండింగ్లో ఉన్న చీర అనమాట. దీనికి వేస్తున్నాను నేను డిజైను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు లాస్ట్ అనమాట. ఇక్కడ ఇట్లా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా గమ్మేసి అతికించుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. డిజైన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట.